బీసీ న్యూస్ కు స్వాగతం. గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు. 10.30 లక్షల రూపాయలతో ముత్యాలపాడు గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ నూతన బిల్డింగ్ ప్రారంభం. 31 లక్షల రూపాయలతో పెదపవని గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు మరియు డ్రైన్ ప్రారంభం. చెత్త సంపద తయారీ కేంద్రం ప్రారంభం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా ముత్యాలపాడు గ్రామంలో 10.30 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పెదపవని గ్రామంలో 31 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ మరియు సైడ్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి సంవత్సరంలోనే గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన కల్పించడంలో విజయం సాధించిందని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన కల్పించడంలో విజయం సాధించిందని చెప్పారు. గ్రామంలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరంలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కారణం చేతనైనా వారికి సంక్షేమ పథకాలు అందనిచో దానికి గల కారణాలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా సంక్షేమ పథకాలు పొందిన ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లకు గంప మట్టి వేయలేని పంచాయతీల అభివృద్ధి నిధులను దారి మళ్లించారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ పేరుతో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలను తరిమేశారని, నాసిరకం మద్యంతో వ్యాపారం నిర్వహించి ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి చెత్త పన్నును రద్దు చేసి అదే చెత్తతో సంపద సృష్టించగలమని తెలియజేసిన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలో మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదును అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలుకుతూ గుర్రంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు పూరిమిట్ల గురునాథం, గ్రామ పార్టీ అధ్యక్షుడు గొర్రెపాటి సాంబయ్య, పార్టీ నాయకులు నాయబ్ రసూల్, రామిశెట్టి మాలకొండయ్య, డాక్టర్ నరసింహారావు, కరిముల్లా, రఫీ, హిదయతుల్లా, ధనం మధు, కొండలరావు, సురేంద్ర, కంకణాల సుబ్బుల నాయుడు, ఎల్లావుల మాధవ, రాఘవ, పద్మారావు, అశోక్, వంకాయలపాటి మాల్యాద్రి, సోంపల్లి మనోహర్, అడప రంగయ్య, బ్రహ్మారెడ్డి, మండల అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలంతా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.